ఈరోజు మన గార్డెన్లో ఎల్లిపాయలు ఏ విధంగా నాటుకోవాలో చూద్దాము. అలాగే ఒక 2 కివీ ఫ్రూట్ సీడ్స్ వేసి ఎలా జర్మినేట్ అవుతాయో చూద్దాము. ఇదిగోండి ఎల్లిపాయలు ఇలా పాయలుగా చేసి నేను ఇలా డబ్బా ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టింటే ఇలా మొలకలు వచ్చినాయి చూడండి. మొలకలు, వేర్లు ఇవి మనం మంచిగా ఉన్న గార్డెన్ సాయిల్లో అలా హోల్ చేసి ఇలా పెట్టేసినామంటే బాగా వస్తాయి. అలా నేను కొన్ని పెట్టిన తర్వాతే మళ్ళీ ఈ వీడియో నాకు చేయాలనిపించి బాగా వచ్చినందుకే చేస్తున్నాను. ఇలా అన్ని మొలకలు వచ్చినాయి చూడండి. ఇప్పుడు వేద్దాం అవి కూడా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక 2 కివీ ఫ్రూట్ సీడ్స్ వేసి చూద్దామని తీసుకొచ్చాను. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ చిన్న ఒక బాటిల్ దాంట్లో కట్ చేసిన దాంట్లో వేస్తున్నాను. ఇలా హోల్స్ చేసినాం కింద. దీంట్లో లైట్గా మట్టి, మీరు కావాలంటే కోకోపీట్లో కూడా ట్రై చేయండి. ఈ సాయిల్ చాలా బాగుందని, వర్మీ కంపోస్ట్ లాగా ఉందని నేను చేస్తున్నాను. ఇప్పుడు కొన్ని మాత్రమే నీళ్ళు. ఈ సీడ్స్ ఎన్ని రోజులకు వస్తాయో చూద్దాం. ఇప్పుడైతే మనం ఎల్లిపాయలు నాటుతాం పదండి. ఇలా ఇక్కడనే పెట్టేస్తున్నాను నేను. ఇది ఎన్ని రోజులకి సీడ్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు ఎల్లిపాయలు నాటుకుందాం మనం. ఆల్రెడీ నేను ఇంతకుముందు నాటినవి చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా అంతే మొలకలు వచ్చినాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా అలానే వచ్చినాయి చూడండి. ఇవి ఎల్లిపాయలే. మనకి సాయిల్ ఎక్కడ బాగా అనిపిస్తుందో అక్కడ సేమ్ ఇవి ఉల్లిగడ్డలాగానే వస్తాయి కాబట్టి చూడండి. వేర్లు కూడా ఎంత బాగా వచ్చాయో. జస్ట్ అలా